మనసాయరా కృష్ణ మనసాయరా ఆనందన వనమున వేణుగానమున మనసాయరా కృష్ణ ఎలాగైనా కరుణం చూడాలరా. పట్నంలో పుట్టుంటే టెలిఫోన్లోనైనా మాట్లాడుండొచ్చు. పల్లెటూరులో పుట్టేడు సంగతిరా. పోనీ ఒక 400 సంవత్సరాల ముందు పుట్టున్నా ఏదో ఒక హంసను రాయబారం పంపించుండొచ్చు. పోనీ మన కూతురు రాయబారం పంపిద్దామా? కూతుర్రా నువ్వే కదరా. ఏరా అబ్బాయి ఎప్పుడు నీ మొహం అద్దులో చూసుకున్నావా? ఒకసారి వెళ్ళి అద్దులో చూసుకో, అప్పుడు నా కన్నాలాగా ఉంటావు. ఒరే బాబాయ్ నోరు దారుకు. ముగిరండి హార్మని ఆపండిరా, నాకు ఐడియా వచ్చింది. అమ్మా బండి వచ్చింది, పాఠానికి బయలుదేరవా? వెళతాన్రా, నీకు అన్నం వడ్డించి వెళదామని. తొందరగా పెట్టేస్తే నువ్వు అక్కడ త్వరగా వెళ్ళొచ్చు. ఈ ఉత్తరం. ఉత్తరం ఏమిట్రా? ఉత్తరం అదేనమ్మా ఉత్తరం. ఉత్తరం దక్షిణం ఎటువైపు అని చూస్తున్నానమ్మా. ఉత్తరం అయితే కదమ్మా. అది ఉత్తరమే, నువ్వురా వడ్డిస్తాను. త్వరగా నీతో అన్ని అర్జెంటేరా, కాళ్ళు కడుక్కుని త్వరగా రా, వడ్డిస్తాను. మమ పాప పపా గమ ప గమ గస నిని సా సస గగ సా సస ని స గ గ మమ ప సా స ని ని పాప మమ గగ సా స ని సా ని 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 పాప మ గ సి గలసి సోలసి కోయి పగలు రేయి మురిసి మెరిసే సంధ్యారాగంలో ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో బొమ్మ అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే రఘు
జీవితం అంతా ఇలాగే ఉండిపోతే ఎలా ఉంటుంది? ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూడనంత వరకు బాగానే ఉంటుంది. సగమగ సా స సా స సా ని స ని ని సగమగ సా స సా స సా సగమగ సా స సా స సా ని స ని ని సగమగ సా స సా స సా దని స 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 ద స ని 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 గ స స మ గ గ ద మ మ ని గ స స మ గ గ ద మ మ మ ని ద ద మ గ ద మ ని ద స ని గ స ని ద మ గ మ గ ద మ ని ద స ని గ స ని ద మ గ స సా కాలేజీలోనూ హాస్టల్లోనూ సీట్లు దొరకడం కష్టంగా ఉందట. ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను. రేపే ప్రయాణం. కోటయ్య, వెళ్ళొస్తానండి. కొంచెం ఉండండి. మీతో మేరీ ఏదో మాట్లాడాలట. మేరీ, ఏమిటమ్మా ఇది? అమ్మా, కరుణకి 2-3 రోజుల్లో కాలేజీ తెరుస్తారు. అంచేత రేపే పట్నం బయలుదేరుతుంది. తీసుకోండి. మరోలా అనుకోకండి. ఇది జీతం కాదు, మేము మీకు చేస్తున్న చిన్న సత్కారం. దాని గురించి కాదండి. సంగీత విద్వాంసులు ఇళ్లలో పుట్టిన పిల్లలు కూడా కొందరు సరిగ్గా సరిగమా అనలేరు. కరుణ ఎంత అద్భుతంగా పాడుతుందంటే అది పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి. కాళిదాసు నాలుక మీద కాళికాదేవి ఓంకారం రాసిందంటారు. ఈ కరుణ నాలుక మీద ఏ దేవత ఏ బీజాక్షరం రాసిందో తను స్వరం విప్పితే నా కళ్ళకి అపర సరస్వతీదేవిలా కనిపిస్తుంది. అలాంటి పిల్ల పాఠం సగంలో ఆగిపోతుందంటే నేను చాలా బాధపడుతున్నానండి. పాఠం మధ్యలో ఆపేస్తారనుకుంటే అసలు మొదలు పెట్టుండేదాన్నే కాదు. పాపం, పాఠం సగంలో ఆపేస్తున్నందుకు కరుణకు కూడా బాధగానే ఉందండి. ఇంతకు ముందెప్పుడు చదువు చదువు అనేది, అదే మహత్యం. మీ దగ్గర శిష్యకం చేస్తున్న దగ్గర నుంచి సంగీతం సంగీతం అంటోంది. మీ పాటలో అంత మహత్యం ఏముందో మరి? పాటలో ఏముందో పాడే వాళ్ళకే తెలుస్తుంది. ఏమ్మా, మీ పంతులమ్మ గారిని హార్మోని పెట్టి వదలలేకపోతున్నావా? ఏమైందమ్మ గారు? ఏం లేదు కోటయ్య, నువ్వు పోనీ. పగలు రేయి ఒరిసి మెరిసే సంధ్యారాగంలో ప్రాణం ప్రాణం కలిసి విరిసే
జీవన రాగంలో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే వీచే గాలి నాలో జాలి తెలిపేనా నీకు మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు గడియే యుగమై బతుకే సగమై గడిచే నిన్నాళ్ళు వలపే వగపై తానే వరదై కురిసే కన్నీళ్ళు ఎందుకు పరిగెడుతున్నావు? ఏం లేదన్నయ్య, నేను చూసి అలాగా, కూర్చో. రఘు, మనసు బాగోలేక వంట చేయలేదు. ఈ పళ్ళు తిని పడుకో. డేవిడ్ గారింట్లో ప్రైవేట్ కూడా ఆగిపోయింది. రేపొద్దు నా పిల్ల విశాఖపట్నం కాలేజీలో చేరాలట. అందుకని పాఠం మధ్యస్థంగా ఆపేశారు.
చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఉన్న టైం చాలా తక్కువ. ఆ కాస్త అన్నయ్య గురించి అమ్మమ్మ గురించి మాట్లాడి వేస్ట్ చేయను. రఘు, రేపు నన్ను కాలేజీకి పంపించేస్తున్నారు తెలుసా? ఏంటి మాట్లాడావు? నిన్నే. నేను ఊరు వెళ్లకుండా ఉండే ఉపాయం ఆలోచించావా? ఉపాయం ఆలోచించాను. ఉల్లిపాయ తెచ్చాను. ఉల్లిపాయ?